హాయ్ అండి. మా హస్బెండ్ టీటీ వెళ్లారని చెప్పాను కదా! తను వెళ్ళిపోయిన తర్వాత మా పాపకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయింది. తనకి నేనే వెళ్లి తీసుకువెళ్ళడం, తీసుకురావడం నేనే చేశాను. ఇంతకుముందయితే మా కింద తనకి ఫ్రెండ్ ఉండేది. ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళనమాట. తీసుకొని వెళ్ళేవాళ్ళము. వాళ్ళు కూడా పోస్టింగ్ వెళ్ళిపోయారు వేరే దగ్గరికి. తను చాలా ఏడుస్తుంది పాపము. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరనేసి. ప్లస్ వాళ్ళ డ్యాడీ కూడా లేరు కదా! ఎవరు లేరు మమ్మీ ఆడుకునేదానికి డాడీ కూడా లేరు మమ్మీ అంటుంది. కొంచెం బుద్ధొచ్చింది. బాబుకైతే అంత లేదు. కానీ నైట్ టైమ్ ఎక్కువ ఏడుస్తారేమో, మిస్ అయితారేమో అనిపించింది. అంత మిస్ అవ్వలేదు కానీ ఊరికే మాటకి ఫోన్ చేయి, డాడీకి ఫోన్ చేయి, డాడీ గుర్తొస్తున్నారు ఇట్లా అనేవాళ్ళు. నాకైతే భలే బాధ అనిపించేది. అరే! ఏంటిది అన్నట్టు. కానీ తప్పదు కదా! మరి ఏం చేస్తాం. ఇక్కడైతే నేను చికెన్ చేస్తున్నాను. మా హస్బెండ్‌కైతే 1 వీక్ 1 వీక్ ఇచ్చారనమాట టీడీకి. 1 వీక్ తర్వాత వచ్చేస్తారు. నెక్స్ట్ మేము పోస్టింగ్ కూడా వెళ్ళిపోతాము. వాళ్ళొచ్చిన వెంటనే పోస్టింగ్ కోసం ఇక్కడ ప్యాకింగ్ ఇదంతా స్టార్ట్ అవుతుందేమో మాకు తెలిసి. నెక్స్ట్ అయితే వేరే యూనిట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ కొత్త ఫ్రెండ్స్, కొత్త యూనిట్ క్వార్టర్స్ అంతా మళ్ళీ కొత్తగుంటుంది. అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. చూడాలి ఎలా ఉంటుందో మరి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుస్తా.